భారతదేశంలో ఎక్కడా కూడా బస్సులో నిద్రపోయిన ముఖ్యమంత్రి ఎవడూ లేడని. మరి బస్సులో నిద్రపోయిన చంద్రబాబు మీద సార్ మీరు మాటికి సెటర్లు వేస్తారు. ఎందుకు నిద్రపోయారు చంద్రబాబు నాయుడు గారు బస్సులో? మీరు ఎందుకు? దొంగతనంగా అక్కడ దొరికారు కాబట్టి పరిగెత్తుకొచ్చి ఇక్కడ బస్సులో పడుకున్నారు. ఇంతకీ కేసు ఏమైంది సార్? ఇంకో నాయుడు గారు పంచాయతీ చేశాడు. ఎవరెవరికి మధ్య పంచాయతీ? రావు గారికి నాయుడు గారికి. పంచాయతీ తీర్మానం ఏంటి? కట్టుబట్టలతో వెళ్ళిపోవాలన్నారు, వచ్చేసారు. మీరు వచ్చి బస్సులో ఉన్నారు. ఎలా అయితే ఏంటి సార్? బాబు గారు బస్సులో పడుకున్నారా లేదా? బస్సులో ఉండాల్సిన కర్మే ఉంది, డ్రామా కాకపోతే. అంటే బస్సులో ఉండొద్దంటారా? దేనికి బస్సు ఎందుకు? మరి ఎక్కడ పడుకోమంటారు సార్ ఆయన్ని? లింగంనేని రమేష్ బిల్డింగ్ అప్పుడు ఉందిగా. ఆయన ఏంటి సార్ మీరు బస్సుల్లో పడుకుంటే వచ్చినంత మైలేజ్ బిల్డింగ్ లో గెస్ట్ హౌస్ లో పడుకుంటే వస్తదా? చంద్రబాబు మనస్తత్వం ఎంత నీచంగా ఉంటదంటే నాయుడు గారిది. ఎలా ఉంటది? ఫైర్ యాక్సిడెంట్ అని పేపర్ లో రాగానే ఇందులో కుట్ర కోణం ఉంది, పోలీసులు మీరు తొందరగా అందులో ఎవడున్నాడో లాగంటే వైసీపీ ఎవడన్నా అరెస్ట్ చేయమని. అసలు ఆ పైపులు ఎలా కాలిపోయాయి సార్? ఆ కాంట్రాక్ట్ కంపెనీ వాడు 4 నెలల నుంచి ఆ సెక్యూరిటీ గార్డుకి జీతం ఇవ్వలేదంట. జీతం ఇవ్వకపోగా ఆయన డబుల్ డ్యూటీ చేయమంటున్నారంట. ఆడి ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి ఆడు అంటించాడని చెప్పని పోలీసులు చెప్తున్నారు. మరి ఎల్లో మీడియాలో రాశారా సార్ ఈ పాయింట్? ఈనాడు ఆంధ్రజ్యోతికి వచ్చేప్పటికి అశ్వత్థామ హత కుంజరాలుగా సూపర్వైజర్ ఎక్కువ డ్యూటీ వేయటం వల్ల ఫ్రస్ట్రేషన్ అంటించాడని చెప్పని. ఏటా 4 నెలల జీతం ఇవ్వలేదని రాయలేదా? 4 నెలల జీతం మింగేశారు. అదే మరి ఎల్లో మీడియా చేసే జిమ్మిక్కులు ఏ మాటగా మాట చెప్పుకోవాలి సార్. బాబు గారి మీద ఏక వాళ్ళని ఇవ్వరండి వాళ్ళు.